ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరల పెంపుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. పాలకొల్లులో వాహనాలను తాడుతో లాగుతూ ఎమ్మెల్యే వినూత్న నిరసన. ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. దాదాపు 50,000 మంది భక్తులకు ప్రత్యేక పూజలకు అనుమతులు. సోమాజిగూడలో తీన్మార్ మల్లన్న మాజీ టీం సభ్యులు ప్రెస్ మీట్. తీన్మార్ మల్లన్న అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం. భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ రైతుల ధర్నా. ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆందోళన. సికింద్రాబాద్ లో చిట్ ఫండ్ కంపెనీ భారీ మోసం. కోట్ల రూపాయల చిట్టి డబ్బుతో కంపెనీ యజమాని పరారు. డీటెయిల్స్ చూస్తే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఇచ్చిన పిలుపుతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ట్రాక్టర్, ఆటో, కార్లకు తాడు కట్టి రోడ్డుపై లాగుతూ ధరలు దిగిరావాలి, జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. ధరలను అదుపు చేయలేని చేతకాని ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఎడ్ల బజార్ వరకు నిరసన ర్యాలీ చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు దుక్కి దున్నాలన్నా, పండిన పంట మిల్లులకు చేరాలన్నా, ట్రాన్స్పోర్టుకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించకపోతే రైతులు క్రాప్ హాలిడే చేయాలని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ధరలు తగ్గించి సామాన్య ప్రజలపై భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ఈవేళ వినూత్నమైనటువంటి నిరసనలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చేస్తూ ఈరోజు పాలకొల్లులో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కూడా ఈ యొక్క నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున వినియోగదారులతో చేపట్టడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో కానీ, పాదయాత్రలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లో మరి డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని ఆ రోజు చెప్పి తాను అధికారంలోకి వస్తే వ్యాట్ను మొత్తంగా రద్దు చేసి డీజిల్, పెట్రోల్ ధరలు భారతదేశంలో ఎక్కడా లేనిటువంటి విధంగా తగ్గించి ఇస్తానని ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ను రద్దు చేయడం మాట ఉంచి వ్యాట్ను అడ్డకోలుగా 2 సార్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వ్యాట్ను అడ్డకోలుగా 2 సార్లు పెంచడమే కాదు, మరి ఆ వ్యాట్ ట్యాక్స్ని కూడా ఎంత అన్యాయం అంటే ఈవేళ ఏదైతే పెట్రోల్ 31 ఉంటే దాన్ని 35% పెంచడం కానీ, ఏదైతే డీజిల్ 22 వ్యాట్ ఉంటే దాన్ని 27% పెంచడం కానీ, ఇది సరిపోదన్నట్టు డెవలప్మెంట్ సెస్ అని ప్రతి లీటర్కి 4 రూపాయలు వేసుకుని, మరి రోడ్డు సెస్ అని చెప్పి ప్రతి లీటర్కి 1 రూపాయి వేసుకుని ఇవాళ దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ మరి భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ప్రజలపై భారం తగ్గించాలని, ఎందుకంటే ఇది కోవిడ్ సమయం, కష్టకాలంలో ప్రజలు ఉన్నారని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ ఢిల్లీ లీటర్కి 8 రూపాయలు, కేరళ లీటర్కి 6 రూపాయలు, తమిళనాడు లీటర్కి 4 రూపాయలు, ఇలా అన్ని రాష్ట్రాలు కూడా మరి లీటర్కి 4 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దాన్ని భిన్నంగా పెంచుకుంటూ బాదుడే బాదుడు అన్నటువంటి రీతిలో మరి వేళ ఈ యొక్క డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి భారతదేశంలోనే అత్యధిక డీజిల్, పెట్రోల్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రం నెంబర్ 1గా ఆంధ్రప్రదేశాన్ని మరి చూపించినటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రత్యేకించి రైతులకి ఈవేళ పెద్ద పెనుభారం ఏర్పడుతూ ఉంది. ఈవేళ ఏదైతే దుక్కి సమయంలో కానీ, వరి కోతలో కానీ,
వరి నూర్పిడిలో కానీ పంట ట్రాన్స్పోర్ట్లో కానీ ఎకరానికి 4,000 నుంచి 5,000 రూపాయలు. అంటే 5 ఎకరాలు ఉంటే ఈవేళ 25,000 రూపాయలు ఈ పెట్రోల్ డీజిల్ భారం ఈవేళ రైతు మీద పడి ఈవేళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం, క్రాప్ హాలిడేకి వెళ్ళడం మొగ్గు అని చెప్పి ఈవేళ రైతులు భావిస్తూ ఉన్నారనంటే ఈవేళ డీజిల్ భారం రైతు మీద ఏ విధంగా పడుతుంది. ఈవేళ మార్కెట్లో పప్పులు ఉప్పులు నిత్యావసరాలు ఆకాశాన్ని అంటినాయంటే ఈవేళ లారీలు ట్రాన్స్పోర్టేషన్. ఇక తీన్మార్ మల్లన్న అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన టీంలో పనిచేసే మాజీ సభ్యులు చిలక ప్రవీణ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీం సభ్యులు విశ్వనాథ్ చందులతో కలిసి ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే అరెస్టు జరిగిందని చెప్పారు. తన ఛానల్ను అడ్డుపెట్టుకుని ఎంతో మందిని వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అదే క్రమంలో లక్ష్మీకాంత శర్మను వేధించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శర్మ ఆత్మహత్యకు యత్నించడంతో కేసు నమోదైందని అన్నారు. ఎంతో మందిని ఆయన వేధింపులకు గురి చేశాడని వారు చెప్పారు. ఇక లక్ష్మీకాంత శర్మ కేసును విచారించిన కోర్టు మల్లన్నకు వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించనుంది. దీంతో పోలీసులు మల్లన్నకు చెంచల్గూడ జైలుకు తరలించారు. చెప్పి మా గొంతు పోయేదాకా ఒర్రి 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 ఆఖరికి చట్టం దాకా తీసుకుపోయి ఈ రోజు చట్టానికి ఆ దుర్మార్గుని అప్పచెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీరే మిత్రులంతా ఒక మాట్లాడేవాళ్ళు ఆరోపణలు గట్టిగా చేస్తాను, 100 కోట్లు ఉన్నాయంటారు, సెటిల్మెంట్ చేస్తానంటారు, ఒక్క ఆధారం లేదు అన్నారు. మేము ఇప్పటికీ ఆ రోజు మాట్లాడిన ప్రతి మాటకు కట్టబడే ఉన్నాం. ఏంటిది? ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ప్రతి ఒక్కటి వాస్తవం. సెటిల్మెంట్ కావచ్చు, అవినీతి కావచ్చు, దందా కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలు, ఇల్లీగల్ కార్యక్రమాలు ఏమైనా అన్నీ ఆయన మీద చేసిన ప్రతి ఒక్కటి వాస్తవమే. తీన్మార్ మల్లన్న చీకటి దందాలు, నేర సామ్రాజ్యం, బినామీలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా దీంట్లో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 197 CR కింద ఈ తీన్మార్ మల్లన్న అనే ఓ చోటా నాయక్ గారిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసింది. ఇక దీనికి కొందరు ఉంటారు కదా, బట్టలు నింపుకుంటారు, ప్రశ్నించకపోతుందంటే మరి గొంతెలు కూడా అర్థం కాదు. దీని ఏమైనా మెటల్తో తయారు చేసిందా, ఏమైనా రాగి ఇత్తడి కంచి కానీ తయారు చేసి ప్రశ్నించబోతుంది కనుక అది ప్రశ్నించబోతుంది. ఉపేందర్ అయినా కూడా ఈయనే బినామీ. ఇట్లా బినామీల పేరు మీద ఆస్తులు పెట్టి నేను నీతి పరుని అంటే ఇక నమ్మే రోజులు లేవు. తమ్మి తప్పకుండా నేను చట్టం పట్టుకుంది, నడి రోడ్ల దొంగలెక్క దొరికిపోయావు. ఈయన అంటాడు నాది అంగీలాభ సిద్ధాంతం, నాది అంగీలాభ సిద్ధాంతం అంటాడు. ఈయనది అంగీలాభ సిద్ధాంతం కాదు. అబద్ధానికి అంగీలాభం వేస్తే తీన్మార్ మల్లన్న చూడనై అబద్ధం మాట్లాడితే, అబద్ధం నవ్వితే, అబద్ధం నడిస్తే, అబద్ధం రూపం దాల్స్తే, అబద్ధం ఉన్మాదం దాల్స్తే, అబద్ధం సైకోతత్వం దాల్స్తే తీన్మార్ మల్లన్న ఇన్ని రూపాలు మీలో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మేమేమనుకున్నామంటే సమాజానికి ఆకర్షించుకోడేమో, వీడు దీన్ని కాపాడుకుంటే సమాజాన్ని ఉద్ధరిస్తాడేమో అనుకున్నాం. కానీ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే వీడు టీఆర్ఎస్ మనిషి, వెనుక కొన్ని కోట్లు ఉంటున్నాయి, వీడు కేటీఆర్ మనిషి. ఇక పొద్దులు లేస్తే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ చిలకపై ఎక్కడ ఉన్నాడు, ఇక కొన్ని కోట్లు ఇవ్వాలి అని బ్యాగులను పట్టుకొని తిరుగుతాను. చిత్రం ఉంటుంది ముచ్చట. అదే ముందు మీరు ఈ ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఇటీవల జైలు పోయొచ్చు. మిత్రుడు రిపోర్టరే, మీకు తెలుసు అందరికీ. ఇటీవల జైలు పోయొచ్చు. దందాలు అంటే ఉంటే ఒక నెంబర్ ఉంటే పోయొచ్చు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అబిడ్స్ లోని ఇస్కాన్ ఆలయంలో
ఘనంగా జరగనున్నాయి. ఉదయం 4:30 నుండి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. దాదాపు 50,000 మంది భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. హరే రామ సంకీర్తనలు ఉంటాయి. శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రత్యేక చిహ్నాలు, పలు చిత్ర లేఖలను ప్రదర్శనలు ఉంటాయి. ఈ మేరకు ఇస్కాన్ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శానిటేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భక్తులు భగవంతుణ్ణి దర్శించుకోవాలని ఇస్కాన్ ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. చెప్పండి సార్. ట్విన్ సిటీస్లో ఉండేటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. అబిడ్స్లో ఉండేటువంటి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం మీ అందరికీ తెలిసినటువంటిదే. సుమారు 50 సంవత్సరాలుగా ఈ మందిరం ఇక్కడ ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి అని అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ మందిరానికి వచ్చి రాధా మదన్ మోహన్ దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్లో ఉంది. కాబట్టి అందరూ కూడాను దయచేసి విచ్చేసి భగవంతుని యొక్క దర్శనం చేసుకోండి, ప్రసాదం స్వీకరించండి. ఇక్కడ ప్రత్యేకంగా కృష్ణునికి సంబంధించినటువంటి ఆర్టికల్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుంది. అది ఇక్కడే ఉంటుంది. ఈ మందిరం ప్రెమిసెస్లో కృష్ణ మేళా అనేది పెట్టడం జరిగింది. ఆ కృష్ణ మేళాలో భగవంతుడికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, వర్షిపింగ్ ఆర్టికల్స్, అవన్నీ కూడా ఉంటాయి. ప్రసాదం అన్నీ ఉంటాయి. ఒక దర్శనం పొద్దున్నే 4:30 గంటలకి మంగళారతి ఉంటుంది. దాని తర్వాత 7:30 గంటలకి దర్శనారతి ఉంటుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా దర్శనం రాత్రి 12 గంటల వరకు ఉంటుంది దర్శనం. మీరందరూ అనుకోవచ్చు, కోవిడ్ ఉంది కదా, కోవిడ్లో మరి ఎలా రావాలి ఏమిటి అనేటువంటి అనుకుంటూ ఉంటాం. ఒక విషయం మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక షాప్కో లేదా ఒక దేనికో వెళుతూ ఉంటాం. ఎందుకంటే అది అత్యంత అవసరం అని భావిస్తాము. మనకి ఇంట్లో సరుకుల కోసం లేకపోతే ఇంకో దానికోసం వెళ్తాం. మరి అది అంత అవసరమైతే ఆత్మకి అవసరమైనటువంటి భగవంతుని దర్శనం ఇంకెంత అవసరమో మనం ఆలోచించాలి. కాబట్టి అలాంటి భయాలు లేకుండా భగవంతుని మీద భారం మోపి భగవంతుని మనం ఆరాధించడానికి కోసం మనం అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ముఖ్యంగా మనకి గవర్నమెంట్ కూడా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టట్లేదు. అయితే జనరల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక శానిటైజేషన్, చేతులకు శానిటైజర్తో శానిటైజ్ చేసుకొని తర్వాత మాస్క్స్ పెట్టుకొని తర్వాత ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉందో అది పాటించి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి భయాలు లేకుండా భగవంతుని ఆరాధించడం కోసం అలాంటి భయాలు లేకుండా వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు అని మేము ఇస్కాన్ హైదరాబాద్ తరఫున మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. జన్మాష్టమికి ఏదైతే ప్రత్యేక పూజలు అయితే ఉన్నాయో దానికన్నా టికెట్స్ ఏమైనా కేటాయించాలా? చేయాలనుకుంటే దానికోసం ఉంటుంది. స్పెషల్ అభిషేకం చేయాలనుకుంటే దానికోసం ప్రత్యేక. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులపై రోజురోజుకు ఫారెస్ట్ అధికారులు దాడులు పెరుగుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో పోడు సాగు రైతులు పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు పంటలను ధ్వంసం చేసి అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ చండ్రుగొండ మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పోడు సాగుదారులపై దాడులకు పాల్పడుతూ అక్రమంగా కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకొని పోడు సాగు రైతులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దాదాపు సీతాయిగూడెం గిరిజన రైతాంగం 2 దశాబ్దాలు బట్టి వాడు పోడు భూములలో సాగు చేసుకుంటున్న పరిస్థితుంది. ఇటీవల కాలంలో కూడా వాళ్ళు సాగు చేసుకోవడానికి సిద్ధపడుతున్న పరిస్థితుంది. వాళ్ళ ఫారెస్ట్ రేంజరు, పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున ఈ గిరిజన సాగుదారుల మీద దాడులు చేసి మహిళలను చూడకుండా, చంటి పిల్లలను కూడా చూడకుండా బలవంతంగా జీపులు వేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మాకు ఇంతవరకు సమాచారం లేదు. వాళ్ళు ఏమైపోయారు అనేది కూడా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ వేధింపులకి భయభ్రాంతులకు లోనై రాము అనే గిరిజన రైతు, అట్లానే రైవ అనే గిరిజన రైతు వాళ్ళు పురుగు మందులు తాగటం జరిగింది. ఆ భూమి తప్పించే ఆధారం లేదు. మా భూమిని మమ్మల్ని గుంజుకొని మమ్మల్ని సావులో కారం చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఇవాళ సావు బతుకుల్లో కొత్తగూడ ఆసుపత్రిలో ఒకరు ఉండటం జరిగింది. ఇంకొక రాము అనే అతను బలవంతంగా ఫారెస్ట్ వాళ్ళు తీసుకుపోయారు. అయినా ఎక్కడున్నది ఏంటనేది తెలియదు. ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్న సమాచారం మేరకు కొద్దిగా అపస్మారక స్థితిలో ఉండి కొద్దిగా సీరియస్గా ఉందనేది ఉంది. మాకు చాలా ఆందోళనకరంగా ఉంది. తక్షణమే అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ అయితే సావుకు బతుకుల మధ్య ఉన్నారో వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళని కాపాడవలసిన భావిస్తుంది. ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఈ పోడు సాగుదారులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి మేము సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సికింద్రాబాద్లోని భవానీ ఎంటర్ప్రైజ్ చిట్ ఫండ్ కంపెనీ చిట్టీలు ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో కోట్ల రూపాయలు సేకరించి ఇప్పుడు బోర్డు తిప్పేసింది. చిట్ ఫండ్ కంపెనీ యజమాని శ్రవణ్ కుమార్ ఎందరి నుండో కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు ముఖం తిప్పేశాడు. బాధితులుగా ఉన్న డాక్టర్లు, రిటైర్మెంట్ ఉద్యోగులు, వ్యాపారులు శ్రవణ్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మారేడుపల్లిలోని అతని నివాసానికి వచ్చి చూశారు. ఇల్లు ఖాళీగా ఉండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 50కి పైగా బాధితుల నుంచి 20 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగింది ఎందుకంటే అతను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు కాబట్టి అందరికీ 2 రోజులలో ఒక్క రోజులో రేపు ఎల్లుండి అని చెప్తా ఉన్నారు. ఎవ్వరికి కూడా వచ్చి కలిసింది కానీ కాంటాక్ట్ చేసి ఎత్తి మాట్లాడింది కానీ ఇప్పటివరకు లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఎత్తున స్కామ్. ఇది వాంటెడ్లీ చేసింది. దయచేసి మీడియా వారు, పోలీసు వారు, అలాగే తెలంగాణ గవర్నమెంట్ వారు దయచేసి పట్టించుకొని ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు దయచేసి న్యాయం చేయాలి. మేము నమ్మి మోసపోయినాం. మేము నమ్మినాం. అరే 20 ఏళ్ళకి వెళ్ళి తెలిసిన మనిషి మోసం చేయడం అనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా దాదాపు అందరూ కూడా తెలిసిన వాళ్ళే ఆయనకి. అందరూ కొంతమంది బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్, వెల్ విషర్స్, నైబర్సు, కాలనీలో కూడా చాలామంది వేశారండి. అందరూ కూడా ఈరోజు చాలా టెన్షన్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, భయంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మీడియా వారు కానీ, పోలీసు వారు కానీ, గవర్నమెంట్ వారు ఈ ఇష్యూలో సాయం అందించాలి. ఇది పెద్ద ఇష్యూ. దయచేసి దీన్ని ఏదో క్యాజువల్గా ఇలాంటి ఇష్యూస్ ఎన్నో వస్తుంటాయని చెప్పి తీసేయకుండా దయచేసి కొంచెం పట్టించుకోవాలని మాత్రం చేతులెత్తి అందరి తరఫున వేడుకుంటున్నాను. కైండ్లీ మీరు హెల్ప్ చేయాలండి. ఇక పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేని ఎడల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాలు, గ్యాస్ సిలిండర్లను పెట్టి మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్తో కలిసి బండిని నడిపించుకుంటూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడిపై అనేక భారాలు వేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 76 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 108 రూపాయలకు అయ్యిందని వారు తెలిపారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో పెట్రోల్ బాదుడే బాదుడు అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ధరల పెరుగుదల కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. పైసా కూడా తగ్గించే పరిస్థితి ఈరోజు మీకు లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆలోచించండి మీరు కూడా. ప్రజలారా మీరు ఆలోచించండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానం ఏంది, ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి పని ఏందో ఒకటి ఆలోచించడం మేము కోరుతున్నాం. ఈరోజు మొత్తం ప్రజానీకం స్కూటరు, అలాగే కారు, డీజిల్, అలాగే ముఖ్యంగా ఆటోలు, కారు, టెంపోలు నడుపుతున్నటువంటి ఆ యొక్క యజమానులకు కానీ, డ్రైవర్లకు కానీ పెట్రోల్ భారం ఎక్కువైపోయి వాళ్ళ యొక్క కార్లు కానీ, ఆటోలు కానీ అమ్ముకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఇది వాస్తవా కాదని నేను తెలియజేస్తున్నా. 2.5 సంవత్సరం అయింది. మీరు ఏం చేశారు? కొత్త మాటలు చెప్పి ఆటోలకు 10,000 అని చెప్పి వాళ్ళకి వేసి ఫైన్లు 30-40 వేలు వేసి, దానికి తోడుగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు వేసి సామాన్యుడు నడ్డి విరిగే విధంగా ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఎడ్ల బండి మీద స్కూటర్లు పెట్టి అక్కడ నుంచి మా జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారు, మా నాయకులందరూ కూడా ఈరోజు ఎద్దల బండి మీద స్కూటర్లు పెట్టి లాక్కుంటూ వచ్చాం. అంటే అర్థమైందంటే స్కూటర్లో పెట్రోల్కి డబ్బులు లేకుండా
ఎద్దుల బండి మీద తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పి మేము ఒక సింబాలిక్గా ఈరోజు ఈ ప్రదర్శన చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గ్యాస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దయచేసి మహిళలు తెలియజేస్తున్నా. ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మండల సంఘం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ముందు బైఠాయించి విశ్వకర్మలను గుర్తిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులకు 10 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నట్లు విశ్వకర్మలందరికీ ఇవ్వాలని మండల విశ్వబ్రహ్మ అధ్యక్షుడు సూతహరి సురేందర్ అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండలంతో పాటు వివిధ గ్రామాల సంఘ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ మండల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో వివిధ గ్రామాల సంఘ పెద్ద మనుషులు సంఘ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. మాకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మా విశ్వకర్మలకు దళిత బంధు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా మాకు కూడా ప్రతి ఒక్క విశ్వకర్మ కూడా 10 లక్షల సాయం వెంటనే అందజేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా రిలే నిరాదేశాలతో పాటు ధర్నాలు రాస్తారోకోలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలం వైజ్గా కూడా మేము అందరం ఐకమత్యంతో చేయడం జరిగింది. ఇప్పటికే కులస్తులం అందరము ఐకమత్యంగా కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ద్రోహద పడితే ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి అటువంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు మాకు త్యాగాలు మాయి భోగాలు మీయి. అధికారంలో మా కనీసం ఒక వార్డు మెంబర్ కానీ ఎంపీ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఇలాంటి గుర్తింపు లేవు. ఈ రానున్న ఎలక్షన్లలో కూడా మాకు విశ్వకర్మలకు ప్రత్యేకమైన కార్పొరేషన్తో పాటు మాకు కూడా హక్కులు కల్పిస్తూ హోదా కల్పిస్తూ మా రిజర్వేషన్లో ఒక ఎమ్మెల్యే ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీలకు కూడా మాకు ప్రత్యేకమైన స్థానం కల్పించాలా, లేకపోతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అందరం కుల సంఘాల పెద్ద మనుషులు సభ్యులు ప్రతి ఒక్కరూ ఈరోజు రావడం జరిగింది. దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా జై విశ్వకర్మ. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మేము ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపినాం. వంట వార్పు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. ఎందరో ప్రాణత్యాగాలకు ప్రాణాలు అర్పించినారు. మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి, శ్రీకాంతాచారి అయితేనేమి, ఇలా ఉద్యమకారులు, కళాకారులు, నృత్యకారులు ఎంతోమంది ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు కొంచెమైనా మారుతాయని ఎంతో ఊహించినాం. అలాంటిది నేటికి ఏమాత్రం మారలేదు. ఇంకా దీనస్థితిలోకి దిగజారిపోయింది. ఒకప్పుడు కాస్తో కూస్తో పనులు ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏమీ పనులు లేవు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఎన్నో కర్ర పనులకు చేసుకోవడం లేకుండా ఉన్నది. ఈరోజు కంసాలి పనుల వాళ్ళు కంసాలి వృత్తి అనేది అంతరించిపోతున్నది. ఇంకో ఏది స్వర్ణకారులు ఉన్నారు, స్వర్ణకారులపై వేధింపులు జరుగుతున్నాయి. బంగారంపై వేధింపులు, దొంగ బంగారం పేరిట. అలాగే కర్ర పని చేసుకునే వాళ్ళపై వేధింపులు. ఫారెస్టు అటవీ శాఖ అధికారులు ఈ ఊళ్ళో ఏ చిన్న పనులు చేసుకుని ఏ అసం వచ్చినా కానీ ఏ చిన్న ముక్క ఉన్నా కానీ అటవీ శాఖ అధికారుల వేధింపులు. అలాగే ఏదైతే అడవిలో కొట్టేటువంటి దొరకబట్టాలో అది మానేసి మా మిషన్లపైన దాడి చేస్తున్నారు. ఇక వనపర్తి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారులు దళిత కాలనీలో ఉన్న వనపర్తి అర్బన్ హెల్త్ సెంటర్ 1ను ఆర్టీపీసీఆర్ ట్రస్ట్ కేంద్రంగా మార్చారు. కరోనా టెస్టులు చేయడం మంచిదే, కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేంద్రం ఏర్పాటు చేశారనే కారణంతో దళిత వార్డులో ఉన్న హాస్పిటల్ మూసివేశారు. దీంతో కాలనీ వాసులతో కలిసి సిపిఐ నేతలు ధర్నాకు దిగారు. దళిత వార్డులోని హాస్పిటల్ మూసివేయడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణం దళితవాడ ఇందిరా కాలనీ ప్రజలారా, సోదరిమణులారా, సోదరులారా, గత 20 సంవత్సరాల నుంచి ఈ ఇందిరా కాలనీలోన అర్బన్ హెల్త్ సెంటర్ 1 ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరిగింది. ఈ దళితవాడలోన స్లమ్ ఏరియా మొత్తం పేదోళ్ళు నివసించేది. ఈ ఏరియాలోన హాస్పిటల్ అందుబాటులో ఉండడం వల్ల అనేక రోగులు ఇక్కడికి రావడం, అనేక సేవలు తీసుకోవటం అనేది జరిగింది. కానీ ఈరోజు ఈ ఆసుపత్రిని కరోనా వచ్చిందనే పేరు మీద కరోనా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేంద్రంగా దీన్ని మార్చడం జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేంద్రం మార్చి కేవలం అర్బన్ హెల్త్ సెంటర్ 2 ఉన్నది పీర్లగుట్ట దగ్గర టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు.
కాబట్టి అక్కడికి పోవాలని చెప్పి ఇక్కడి జనానికి ప్రభుత్వం సంబంధించి చెప్పడం జరుగుతూ ఉంది, వైద్య అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈడ ఆర్టీపీసీఆర్ టెస్టు కేంద్రం పెడతాం, ఈ హాస్పిటల్ తీసేస్తామంటే ఈ ఏరియా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. అప్పుడు మీకు అందుబాటులో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తాం, మీకు కూడా హాస్పిటల్ దగ్గరనే పెడతాం, మీరు దానికి సహకరించండి అని చెప్పి అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ చెప్పారు. కానీ ఇప్పుడు టీచర్స్ కాలనీ అంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం, 3 కిలోమీటర్ల దూరానికి ఈ దళితులు ఈ స్లమ్ ఏరియాలో పనిచేసేటోళ్ళు, పొద్దున్న లేస్తే కూలి చేసేటోళ్ళు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న దళిత దండోరా దీక్షకి మద్దతుగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ గౌడ్, జిల్లా నాయకులు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగ్లీరాములు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి దళిత గిరిజన దండోరా ప్రోగ్రామ్ని ప్రతి ఊరిలో అవి చేయాలి, అలాంటి కార్యక్రమాలు చేయాలంటే యూత్ కాంగ్రెస్ అయితేనే చేయగలుగుతారని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని పల్లెలలో, గూడాలలో, తండాలలో ఈ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయాలని, దాని గురించే ఈరోజు మొదటి రోజుగా దీక్షను యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి కేసీఆర్ చేసినటువంటి తప్పుడు పనులను గిరిజనులను ఎంత మోసం చేసిండో, ఎస్సీ ఎస్టీలను అందరినీ మోసం చేయడం జరిగింది. అతను చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను మరి మనము యూత్ కాంగ్రెస్ యువకులందరూ కూడా ప్రతి వాడకు, ప్రతి బ్లాక్కు, ప్రతి బూత్కు వెళ్ళి మీరు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ఊరున తెలియపరుస్తూ మన పార్టీ అధికారంలోకి వస్తే మన రేవంత్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో అవి జరుగుతాయి, ఎస్టీ ఎస్టీలు బాగుపడతారని మీరు ఊరూరున తిరిగి, వాడవాడలో తిరిగి, తండాలను కానీ అని, గూడాలను కానీ అని అన్నీ కూడా తిరిగి మీరు ఈ ప్రోగ్రామ్ ఇంకా కూడా సక్సెస్ఫుల్గా చేసి మన స్టేట్లోనే మన కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తెస్తారని నేను భావిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధరల పెంపుపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు. పాలకొల్లులో వాహనాలను తాడుతో లాగుతూ ఎమ్మెల్యే వినూత్న నిరసన. ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. దాదాపు 50,000 మంది భక్తులకు ప్రత్యేక పూజలకు అనుమతులు. సోమాజిగూడలో తీన్మార్ మల్లన్న మాజీ టీం సభ్యులు ప్రెస్ మీట్. తీన్మార్ మల్లన్న అరెస్టులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం. భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ రైతుల ధర్నా. ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆందోళన. సికింద్రాబాద్ లో చిట్ ఫండ్ కంపెనీ భారీ మోసం. కోట్ల రూపాయల చిట్టి డబ్బుతో కంపెనీ యజమాని పరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.